ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. భక్తిహీనులు చూపించే ప్రేమ కనికరాలు కూడా క్రూరత్వంతోనే నిండి ఉంటాయంట. కానీ నీతిమంతుల యొక్క ప్రేమ, దయ, కనికరాలు మనుషుల మీదే కాదు, వాళ్ళు పశువుల మీద కూడా దయ చూపిస్తారంట. మరి నీతిని, దేవుడిచ్చినటువంటి రక్షణను నువ్వు కలిగి ఉంటే నువ్వు మనుషుల్ని ప్రేమిస్తావు, జంతువుల్ని ప్రేమిస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అందరి మీద ప్రేమ కలిగి ఉంటావు. లోకంలో ఎంత దుష్టత్వం రాజ్యం వెళ్తుందంటే, గ్రహం స్టెయిన్స్ గారు భారతదేశానికి వచ్చి కుష్ఠరోగంతో బాధపడుతున్న ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆయనకు సేవ చేస్తుంటే, తన వారు కాదు, తన రక్త సంబంధికులు కాదు, తన దేశం కాదు, తన ప్రాంతం కాదు, తన బంధువులు కాదు, ఎవరూ లేని వారిని ప్రేమించి ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి వారికి సేవ చేసి వాళ్ళకి జీవితాలు ఇస్తుంటే, వాళ్ళకి రోగం కట్టి వాళ్ళు భయంకరమైన కంపు కొడుతున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళని ఆప్యాయత అనురాగాలు పంచి వారికి జీవితం ఇస్తుంటే తట్టుకోలేక, అలాంటి కుష్ఠరోగులను ఆదుకోకపోగా, అలాంటి వారికి సేవ చేస్తున్న వ్యక్తిని మెచ్చుకోలేక, ప్రశంసించలేక, సరికదా హీనాధీనంగా దైవజనుడు జీపులో పడుకొని ఉండగా తన 2 కుమారులు, చిన్నారి పిల్లలు లోపల ఉన్నారని తెలిసి కూడా జీపుకి నిప్పంటించి చంపించారు. ఎంత క్రూరత్వం అండి! ఎక్కడో రక్త సంబంధికులు కాకపోయినా సరే కుష్ఠరోగులు ఉన్నారన్న విషయం తెలుసుకొని వచ్చి వారికి సేవ చేస్తున్న వ్యక్తిని ఎంత క్రూరంగా చంపుతారా? పశువుల మీద కూడా నీతిమంతునికి జాలి ఉంటుంది. అంటే ఎంతో నికృష్టమైపోయిన వారిని కూడా దేవుని నీతి కలిగిన వారు ప్రేమించగలుగుతారు. అయితే ప్రేమించే వారిని ప్రేమించకపోగా ప్రేమించే వారి మీద దుష్టత్వం చూపటం ఎంత క్రూరత్వం అంటారు. ఇది కాదా? నీతిమంతులకి ప్రేమ, దయ, కనికరం ఉంటుంది. వాళ్ళు రక్త సంబంధికులు మాత్రమే ప్రేమించరు. వాళ్ళు కేవలము డబ్బున్న వాళ్ళనే ప్రేమించరు. బదులాశించే ప్రేమ కాదు వాళ్ళల్లో. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తారు. ఎంత నికృష్టమైపోయిన వారినైనా ప్రేమిస్తారు. ఎంత త్రోసివేయబడిన వారినైనా ప్రేమిస్తారు. అది నీతిమంతుల యొక్క లక్షణం. భక్తిహీనుల్లో క్రూరత్వమే రాజ్యం వెళ్తుంది. మరి నువ్వు భక్తిహీనంగా ఉన్నావా? నీతిమంతుడిగా ఉన్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా? నీకున్నటువంటి వ్యక్తులను నువ్వు ప్రేమించే వ్యక్తిగా, నువ్వు ఆదరించే వ్యక్తిగా ఉన్నావా? నీ ఇంటి వారిని, నీ తల్లిదండ్రులను, నీ బంధుమిత్రులను, నీ శ్రేయోభిలాషులను మాత్రమే కాదు, అనాథలను, లోకంలో ఎవ్వరూ లేని వారిని, వృద్ధులను, రోగులను కూడాను ప్రేమించగలగాలి. చివరికి మరి పశువులను కూడా నీతిమంతుడు ప్రేమిస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరికి అక్కర్లేని వ్యక్తులను కూడా, ఎవరు విలువివ్వలేని వ్యక్తులను కూడా, ఎవరు పట్టించుకునే వ్యక్తులను కూడా ప్రేమిస్తారు అని అర్థం. నువ్వు కూడా అలాంటి ప్రేమ కలిగి ఉంటావా?